ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం బా. గురుగారు, ఇంటి ముందు ప్రాంగణంలో సాధారణంగా గోడ పైన కావచ్చు, నేల మీద కావచ్చు, ఇంటి ప్రాంగణంలో రావి చెట్టు అనేది మొలిస్తే శుభమా అశుభమా? తప్పకుండా బా. ప్రేక్షకులకి శ్రీ మహాగణపతి దేవతోప్యో నమః. చూసేవంటి వీక్షబంధుకంతా కూడా నమస్కారం. మరి అదేవిధంగా హై డ్రీమ్ ప్రేక్షకులకంతా కూడా నమస్కారం. తల్లి, ఏదైనా కూడా ఇంటిపైన వృక్షం మొలుగుతుందంటే దానిపైన ఇప్పుడు సాధారణంగా భూమిలో మనం ఏమో నాటితేనే చెట్లు మొలిస్తే కొన్ని మొలవు. అటువంటివి గోడ లోపల నుంచి మొలవటం అనేది అది దైవ అనుగ్రహం అనుకోవాలి. ఏదైనా పిచ్చుక అది తినే పదార్థం వ్యర్థమైనటువంటి విత్తనాలు అక్కడ పడేసినప్పుడు, వర్షం కురిసిన సమయంలో ఆ విత్తనం అన్నది ఏదైనా ఒక రంధ్రంలో, గోడ రంధ్రంలో ఎక్కడైనా ప్రవేశించిన తర్వాత ఆటోమేటిక్గా దానికి వేర్లు వచ్చేసి వృక్షం పెస్తుంది. ఎక్కువ శాతం రాగి చెట్టు, మర్రి చెట్టు ఇవి బాగా మొలుస్తుంటాయి. మన వేప చెట్టు మొలరదు, ఎందుకంటే చేదు విత్తనం పెద్దగా ఉంటుంది కదా, కాబట్టి అవి పెరగదు. ఈ రావి చెట్టువి, మర్రి చెట్టువి విత్తనాలు అనేది చాలా చిన్నగా ఉంటాయి, కాబట్టి అది ఎక్కడ వేసినా మొలిసిపోయి ఉండే శక్తి అంత మాదిరి ఒక శక్తి పెరుగుతుంది. అయితే ఇంటి పైన రావి చెట్టు మొలవకూడదు, అది అరిష్టం. మర్రి చెట్టు మొలవద్దు, దురదృష్టం. ఇది చాలా డేంజర్. ఆ ఇంటికి ఏదో ప్రమాదం జరగబోతుంది. కాబట్టి అది అది మీరు చూడండి, అది పెరిగి మీరు కట్టు వేసి తీసేసినా కూడా మళ్ళా ఇంకో సైడ్ నుంచి పెరుగుతూ ఉంటుంది. ఆ సైడ్ నుంచి తీసేస్తే ఇంకో సైడ్ నుంచి పెరుగుతాయి. ఆ ఇంటిని వదిలిపెట్టదు. దానిపైన ఏదో ఒక కక్ష ఉంది కాబట్టి అది రావటం అనేది జరుగుతుంది. కాబట్టి రావి చెట్టు అనేది ఆ ఇంటి పైన పెరుగుతుందంటే చాలా ఒక ప్రమాదమైనటువంటి ఒక ఛాయ ఉండటం అనేది. అదేంటండి, రావి చెట్టు అంటే ఇది దైవవృక్షమే కదా, దైవవృక్షం పెరిగితే శ్రీకృష్ణుడు వచ్చినట్టు, మహావిష్ణువు వచ్చినట్టే కదా అని పురాణ శాస్త్రాలు మనం చెప్పడం జరుగుతుంది. అది సరే, అది ఎక్కడ అశ్వత్థామ వృక్షాలన్నీ కూడా ఆలయ ప్రాంగణంలో పెరగటంలో చాలా విశేషం. కానీ మీరు మాత్రం ఇంట్లో పైన, ఇంటి గోడ పైన, ఇంటి సరౌండింగ్స్ ఎక్కడైనా కూడా వచ్చిందంటే అది మంచిది కాదు, అది అస్సలు మంచిది కాదు. కాబట్టి అది తీసి ఎక్కడైనా ఆలయంలో ప్రతిష్ఠ చేయండి, చంపకూడదు. మొక్క ఉంటుంది కదమ్మా, ఆ మొక్కను ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి వేర్లు ఉందో ఆ వేరు నుంచి తీసేయాలి. తీసే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, ఈ ద్రవ్యాలన్నీ కూడాను ఒక రాగి పాత్రలు వేయండి. వేసిన తర్వాత ఆ చెట్టుకు ధూపము, దీపము, ఇంత అక్షింతలు, అంటే పసుపుతో నెయ్యితో కలిపినటువంటి అక్షింతలు ఉంటాయి. ఆ అక్షింతలు ఆ చెట్టు పైన వేసి, అయ్యా వృక్షరాజా, అనుకోకుండా మాపై ఇంటిపై అనుగ్రహించినందుకు చాలా సంతోషం, కానీ నువ్వు పెరిగితే మా ఇల్లు కుప్పకూలుతుంది, కాబట్టి నేను తీసి ఎక్కడైనా ఆలయ ప్రతిష్ఠ చేసుకుంటామని చెప్పి నీ ఆశీర్వచనం మాకు కావాలని చెప్పి ఆ ప్రార్థన సంకల్పం చేసి ఆ వృక్షరాజాకి ఏం చేయాలంటే ఆ పచ్చటి పసుపుతో నెయ్యితో కూరుకున్నటువంటి అక్షింతలు ఆ వృక్షం పైన వేసి, పాద్యం సమర్పయామి, శుద్ధగా స్నానం సమర్పయామి, యజ్ఞోపవేతం సమర్పయామి, శుద్ధగా స్నానం సమర్పయామని చెప్పి ఆ ఒక అన్ని సిద్ధం వేసి దానికి నమస్కారం చేసి చక్కగా ఇచ్చేసిన తర్వాత ధూపం చూపించాలి. మీరు తయారు చేసుకున్నామంటే ప్రసాదం ఏమైనా ఇంత మిసిరి ఉంటుంది, రాళ్ళ మిసిరి ఉంటుంది కదమ్మా, రెడీమేడ్ లేదంటే కిస్మిస్, ఆ ప్రసాదాన్ని వృక్షానికి చూపించాలి. ఎందుకంటే వృక్షానికి చూపించిన తర్వాత రావి చెట్లో ఉన్నవంటి మట్టిలో ఉన్నవంటి పదార్థం అంతా కూడా ఇమిడ్చుకొని బాగా గట్టిగా ఉంటుంది, కాబట్టి ఒక రావి పాత్రలో నీళ్ళు దింపుకొని పోసేయాలి. ఆ పోసిన తర్వాత
అది మెత్తబడిపోతుంది. ఆ మెత్తబడిపోయినప్పుడు ఏం చేయాలంటే మెల్లగా ఆ చెట్టుని తీసేయాలి. తీసిన తర్వాత ప్రాణంతో ఉండంగానే తీసి ఆ మట్టితో బంక మట్టితో బాగా ఇమిడ్చుకొని ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, ఎక్కడైనా శివాలయం ఉందనుకోండి, అక్కడికి అర్చకులను ఆ గుడి పెద్దలను గాని సంప్రదించి ఇట్లా మేము వృక్షము ఇక్కడ పెట్టాలనుకుంటున్నాము. దీన్ని మీరు కాపాడుకోండి అంటే, ఆ వృక్షం ఆ ఆలయంలో పెరుగుతున్న కొద్దీ వీళ్ళింట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. హ్మ్. వీళ్ళింట్లో ఐశ్వర్యం. ఐశ్వర్యం పెరుగుతుంది. అనంతమైనటువంటి ఐశ్వర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం అంతా అపురూపంగా పెరుగుతుంది. చాలా చక్కగా పెరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ క్లాస్‌గా పెరుగుతుంటుంది. అంత మాదిరి శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇంటి పైన మాత్రము వృక్షం పెరగకూడదు. పెరిగితే ఈ ప్రకారం చేసి అప్పుడు అక్కడ ఆలయంలో ఆ యొక్క వృక్షాన్ని పెట్టిన తర్వాత మీరు పాలు, పెరుగు, ఆవు పంచకం వేసి శుద్ధి చేసి ప్రతిష్ఠ చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసి దానికి ఒక దిమ్మలాగా ఉంటే దిమ్మలాగా కట్టేసి వీలైనంత రోజు శివాలయం పైన నీళ్లు పోసేంత వరకు అక్కడ దానికి నీళ్లు పోసి రండి. చక్కగా అది పెరుగుతూ ఉంటుంది. మీకు ఐశ్వర్యం వస్తుంది. ఆ శివుడు కూడా ఆశీర్వచనం వస్తుంది. గురుగారు చిన్న పిల్లలప్పటి నుంచి అంటే ఇప్పుడు కాలంలో టబ్బుల్లో ఇలా స్నానం చేపిస్తున్నారు. మామూలుగా అయితే చిన్న పిల్లల నుంచి కూడా అభ్యంగన స్నానాలు చేస్తూ ఉంటారు. దీనివల్ల వారికేమైనా అరిష్ట దోషాలనేవి జరుగుతాయా గురుగారు? తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి ప్రేక్షకులకి నమస్కారం. మరియు అదే విధానంగా ఐటీఎం ప్రేక్షకులకు కూడా స్వాగతం. స్నానము అనేటప్పటికీ అభ్యంగ స్నానాలు అని అంటుంటారు. అది పురుషులైనా, స్త్రీలైనా, పసిపిల్లలైనా ఎవరైనా కూడా. నడుముకు మొడతారు లేకుండా అభ్యంగ స్నానం చేస్తే అరిష్ట దోషం వస్తుందట. చిన్న పిల్లలకి అయినా. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా నూలు పోగు వస్త్రమైన ఒంటిపైన ఉండాలట. ఆ నూలు పోగు వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు అని ఒక శాస్త్రం మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే గురుగారు ఆడవారైనా, మగవారైనా మగవారైనా ఎవరైనా సరే. ఎవరైనా సరే. ఇప్పుడు చాలా సాధారణంగా చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే అట్లాగే నూనె పెట్టి రాస్తూ వాళ్ళకు 3 నెలల పాపనో, నెల పాపనో, నెల బాబు అలా పెట్టి అభ్యంగ స్నానాలు చేస్తూ ఉంటుంటారు. దానికి కోమలం కట్టి చేస్తేనే శ్రేష్టం. కోమలం అంటే లంగోట్లు అంటారు, లేదంటే ఇంకా వేరే వేరే వస్త్రాలు అంటారు. అటువంటివన్నీ కూడా కట్టి చిన్నపిల్లలకైనా కూడా కట్టి చేస్తేనే మంచిది. లేదంటే మొలతాడన్నా కట్టాలి. ఆ మొలతాడు దాడు అన్నది వస్త్రాన్ని అన్నది శరీరం పైన ఉండాలి. ఆ నీళ్లు పడేటప్పుడు ఏంటంటే 2 భాగాలుగా విడదీయాలి. శిరస్సు నుంచి కడుపు దాకా ఒక భాగము, కడుపు నుంచి కింది నుంచి పాదాల దాకా ఒక భాగం, 2 భాగాలుగా మనకు వికరించబడుతుంది ధర్మశాస్త్రాలు, మనకు సనాతన ధర్మంలో. కాబట్టి పురుషులైన, స్త్రీలైన ఎవరైనా కూడాను అభ్యంగ స్నానం చేయకూడదు. వస్త్రధారణ వేసుకొని చేయాలి. వస్త్రం అంటే నైటి మీదనే చేసుకోవచ్చండి అని అంటారు, అది తప్పు. అలా కాదు. మీకు అనుకూలమైనటువంటి వస్త్రాలు ధరించుకొని చేయటం చాలా శ్రేష్టం. కొంతమంది నిలబడి చేస్తారు. ఎప్పుడు కూడా నిలబడి చేయకూడదు. అంటే గాడిదలు స్నానం చేసినట్టుగా అంటారు. ఎప్పుడైనా కూడా స్త్రీలైనా, పురుషులైనా కూర్చొని స్నానం చేయాలట. షవర్ కింద అయినా సరే, మరి ట్యాప్ కింద అయినా ఒక స్టూలను వేసుకొని కూర్చొని హిందూ సనాతన ధర్మం ఏంటంటే కూర్చొని చేయాలి, నిలబడి చేయకూడదు. నిలబడి చేస్తే కూడా అరిష్ట దోషమే. కాబట్టి కూర్చొని చేయాలి. అయితే ఇక్కడ స్నానాలు చేసేటప్పుడు ఇదివరకు అయితే మనకు పూర్వం ఒంటికంతా కూడాను తైలం పూసుకొని నలుగు పిండి పెట్టి ఏమండి మరియు అనేక రకమైనటువంటి ద్రవ్యాలంతా కూడా ఒంటికి రాసి చక్కగా స్నానం అనేది చేస్తూ ఉంటుంటారు. ఆ చేస్తున్న సమయంలో తలస్నానం చేసి అన్నీ చేసిన తర్వాత మంచిగా చింతబొగ్గు పెట్టి ఉగ్గిలో మైసాచం పెట్టి తలకు పొగ పట్టించేవాడు, సాంబ్రాణి పట్టించేవాళ్ళు. ఆ రోజుల్లో నవాబులు కానీ, మరి పెద్ద పెద్ద మహారాణిలు కానీ, చిన్నపిల్లలు కానీ, ఈ మధ్య కాలంలో అందరూ కూడా మనకు దక్షిణ భారతం సైడ్లో చూసే ప్రతి వాళ్ళు కూడా తలకు సాంబ్రాన్ని పట్టించేవాళ్ళు. ఎందుకంటూ
ఎప్పుడైతే కూడా తలస్నానం చేసిన తర్వాత నీళ్ళు అనేది నెత్తిలో ఉండిపోతుందట. ఆ పొగ ద్వారా ఆ సాంబ్రాణి నీళ్ళు అంతా గుంజుకొని మేధస్సుకు అపురూపమైనటువంటి తేజస్సుని తెప్పిస్తుందట సాంబ్రాణి. కాబట్టి ఆ వేడిని తగిలించాలి అని ఒక సామెత రావటం అనేది జరుగుతుంది. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని గ్రహ సమయంలో అభ్యంగ స్నానాలు చేయకూడదని ఒకటి శాస్త్రం. కాబట్టి జిల్లెడాకు నెత్తి మీద పెట్టి స్నానం చేయమంటారు. కొంతమంది తమలపాకు పెట్టి చేయమంటారు. కొంతమంది వేరే వేరే ఆకులు కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఆ శాస్త్రాల ప్రకారంగా మీరు పాటించారంటే మాత్రం తప్పకుండా మీరు చేసినటువంటి కార్యక్రమం దిగ్విజయం అవుతుంది. స్నానం అనేటప్పుడు ఎప్పుడైతే కూడా చేసేటప్పుడు గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి అని చెప్పుకుంటూ ఆ ఒక నీళ్ళని నమస్కారం చేసి గంగా 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 అని 3 సార్లు చెప్పాలట. చిన్నపిల్లల నుంచి నేర్పించండి. గంగా, యమున, సరస్వతి. అవన్నీ ఏం చెప్పకపోయినా గంగా 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 అంటే చాలంట. ఆ కాశీలో ఉన్నటువంటి గంగ అందులో ప్రవేశిస్తుంది కాబట్టి 3 చలు ఓం గంగాయ స్వాహ గంగాయ స్వాహ అని స్నానం చేస్తే ఆ ఒక దేహం అనేది, ఎందుకంటే మనలో ఉన్నటువంటి సహస్ర చక్రాలు ఉంటాయి కదమ్మా, 7 చక్రాలు, ఆ 7 చక్రాలు కూడా యాక్టివేట్ అవుతుందట. ఆ యాక్టివేట్ అవుతుంది కాబట్టి దానికోసం గంగా గంగా అని 3 సార్లు చెప్పి చేయటం. ఆ ఒంటికి చుండుపిండి రాయటం, మగవాళ్ళైనా కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా కూడా చుండుపిండి రాయటం, నలుగు పిండితో స్నానం చేయటం, సీకాయతోని పెట్టుకోవడం, ఒంటి తలకు రాయటం, ఇవన్నీ కూడా చేస్తే ఏమవుతుందంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆ కంట్లో కూడాను ఆ సీకాయ పోయినా కూడా కంట్లో ఉన్నవంటి దూసిపోయి ఆ రోజుల్లో అద్దాలు ఉండేవి కావు. 90 ఏళ్ళు 80 70 ఏళ్ళైనా అద్దాలు వచ్చేవి కావు. ఇప్పుడు 10 ఏళ్ళ పిల్ల 5 ఏళ్ళ పిల్లవాడికి అద్దాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి కూడా మనము పాతకాలపడిన పద్ధతులు పాటించట్లేదు. ఇప్పుడు ఉన్నవంటి లేటెస్ట్ టెక్నాలజీలో వంటి జాన్సన్ షాంపూస్ కానీ, మరి వేరే వేరే హిమాలయ షాంపూస్ కానీ, ఇంకా ఏదో కంపెనీకి షాంపూస్ కానీ తలకు పూసేస్తున్నాము, వచ్చేస్తున్న పని అయిపోతుంది ఈజీగా. ముందు తలస్నానం అయితే అయిపోతుంది, తర్వాత విషయం అది. ఆ కెమికల్ అనేది కళ్ళలో పోయిన తర్వాత ఆ ఒక మనిషికి ఏమవుతుంది, ఆయుష్ పవర్ అని తగ్గిపోవడం అని జరుగుతూ ఉంటుంది. కాబట్టి అభ్యంగ స్నానము చేయటం వల్ల అరిష్ట దోషాలు తొలగటం, అంటే వేరే ఒక ఆత్మలన్నీ తిరుగుతూ ఉంటాయి, వేరే ఆత్మలు తిరుగుతుంటాయి. కాబట్టి ఎవరైతే అభ్యంగ స్నానం చేస్తామో వాళ్ళని తగులుతుందట, ఆ ఒక దోషం అన్నది వాళ్ళకి వస్తుందట, ఆ పట్టుకుంటుందట, ఆ ఒక దిష్టి తగులుతుందట, ఆ ఒక ఇది ఉంటుందని ఒకటి చెప్తుంటారు. కాబట్టి అందుకని ఎప్పుడైనా కూడాను ఒంటి మీద నూలు పోగు వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు, ఈ ఒక శాస్త్రం అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా మరి కొంతమంది అంటారు, ఏమండి మేము దక్షిణ ముఖానికి కూర్చొని స్నానం చేయాలా, పరమట ముఖానికి కూర్చొని స్నానం చేయాలా, ఉత్తర ముఖానికి కూర్చొని స్నానం చేయాలా, లేకపోతే మరి ఇంకే ఈస్ట్ ఫేసింగ్ అని కూర్చొని చేయాలని అంటారు. స్నానం అంటే ఇప్పుడు నైరుతి మూల ఉంటుంది, వాయుమూలలో ఉంటుంది, బాత్రూమ్ ఇంకా ఎక్కడెక్కడో ఉంటుంది. వారి ఒక వాస్తు ప్రకారం చూసి బాత్రూమ్ కడుతుంటారు. ఏమ్మా, ఆ బాత్రూమ్ కట్టేటప్పుడు స్నానము ముఖానికి మీరు చక్కగా అక్కడ లోపల ప్రవేశించిన తర్వాత వాస్తు ఎందుకు చూస్తారు, మీరు వాస్తు చూడరు కదా, ముఖం కడుక్కుంటారు, స్నానం చేస్తారు, వస్తారు. అక్కడ ఏ దిశలో ఉంటుంది, ఏ దిశలో ఉంటుందంటే ఆ దిశ పరమట దిశలో ఉంటుంది, లేదంటే వాయు దిశలో ఉంటుంది. ఆ దిశలో చూసుకొని తూర్పు ముఖాన కూర్చొని స్నానం చేసుకుని రావటం చాలా విశేషం. ఎప్పుడైనా ఏది ఏమైనా కూడా మొత్తం స్నానం ఏ దిశలో ఉన్న స్నానం చేస్తాం, తర్వాత చివరిగా స్నానం చేసిన తర్వాత తూర్పు దిక్కు నమస్కారం చేసుకొని లోపల బయట కాలబెట్టాలి. అప్పుడే దానికి చాలా అపురూపమైనటువంటి ఒక పవర్స్ రావటం అనేది జరుగుతుంది. స్నానం చేయటంలో స్నానం చేయకముందు ఒక రకంగా ఉంటుంది శరీరం. మీరు స్నానం వచ్చిన తర్వాత అబ్బాయ ఒళ్ళు ఎంత అలకగా వెళ్ళిపోయింది, ఎంత బాధ, మొత్తం బరువు అంతా పోయినట్టుంది అంటారు. ఎందుకు, ఆ దిష్టి ఆ దోషం అంత కూడా మీ శరీరంలో ఉంటుంది. కాబట్టి ఆ గంగా 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 అని చెప్పినటువంటి ఆ నీళ్లు ఆ శరీరం పైన మనం తలస్నానం పైన పోసుకుంటాం కదండి,
అదంతా కూడాను ఆ నీళ్ళలో కొట్టుకుపోతుంది. ఆ నీళ్ళలో కొట్టుకుపోతుంది కాబట్టి శరీరం అలకగా అవుతుంది. గురుగారు అభ్యంగన స్నానాలు చేయడం వల్ల ఎటువంటి అరిష్ట దోషాలు కలుగుతాయి అనేది చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.